సుఖ ప్రారబ్ధం అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం ఢిల్లీ చక్రవర్తి దగ్గర విజయదాస్ అనే ప్రధాని ఉండేవాడు. పేరు చక్రవర్తిదైన పరిపాలన యావత్తు విజయదాసుదే కావడం చేత దేశంలో ఉన్న చిల్లర రాజులు సామంతులు కూడా ఆయనను ఎంతో భయభక్తులతో చూసేవారు. ఆయనను అందరూ విజయ మహారాజ్ అని పిలిచేవారు. సమస్తమైన భోగాలు అనుభవించే స్థితిలో ఉన్నప్పటికీ విజయదాసు మనసు వైరాగ్యం వైపే మళ్ళేది. ఆయన మంచి కవిత్వం రాయగలవాడు. అందుచేత విశ్రాంతిగా ఉన్నప్పుడల్లా చక్కని తత్వాలు రచించేవాడు. ఆయన రచించిన తత్వాలను వైరాగులు పాడుకుని ఆనందించేవారు. ఆ విధంగా విజయదాసు రచించిన తత్వాలు కాలక్రమాన దేశమన్ని మూలలకు వెళ్ళాయి. హరిద్వారంలో ఉన్న ఒక సన్యాసి మఠానికి విజ్ఞాన చంద్రుడనే ఒక తత్వజ్ఞాని వచ్చాడు. అక్కడి సన్యాసులు పాడే తత్వాలు ఆయనకు అపరిమితమైన ఆనందం కలిగించాయి. ఈ తత్వాలు రచించిన మహాజ్ఞాని ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు అని విజ్ఞానచంద్రుడు అనేక మందిని ప్రశ్నించి అవి రాసినవాడు విజయదాస్ అని, ఆయన ఢిల్లీలో ఉంటాడని వారి ద్వారా తెలుసుకున్నాడు. ఇంత గొప్ప తత్వజ్ఞానిని తప్పక కలుసుకోవాలని విజ్ఞానచంద్రుడికి కోరిక కలిగింది. ఆయన హరిద్వారం నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చాడు. విజయదాస్ అనే తత్వవేత్త ఎక్కడ ఉంటాడు అని విజ్ఞానచంద్రుడు ఎంతో మందిని అడిగాడు. కానీ ఒక్కరూ చెప్పలేకపోయారు. ఢిల్లీ నగరం చాలా పెద్దది. అందులో ఎందరో తత్వజ్ఞానులుంటారు. వారిని గురించి జనసామాన్యానికి తెలియదు. మహామంత్రి అయిన విజయ మహారాజును ఢిల్లీలో ప్రతి ఒక్కరూ ఎరుగును. కానీ ఆయనే తత్వాలు రచించే విజయదాస్ అని విజ్ఞానచంద్రుడికి తెలియదు. ఇంత గొప్ప తత్వవేత్తను ఈ నగరంలో ప్రజలు ఎరగకపోవడం ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ విజ్ఞానచంద్రుడు అనేక వారాలు ఢిల్లీ అంతా గాలించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంతలో ఒకనాడు ఆయన ఒక సన్యాసి మఠం పక్కగా వెళుతూ లోపలి నుంచి విజయదాసు తత్వం విన్నాడు. వెంటనే ఆయన మఠంలోకి వెళ్ళి ఈ తత్వం రాసిన తత్వవేత్త ఎక్కడ ఉంటాడు అని అక్కడి సన్యాసులను అడిగాడు. ఆయన విజయ మహారాజు ఢిల్లీ చక్రవర్తికి మహామంత్రి. దివానంలో ఆయనకు పెద్ద భవనం ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం కోసం ప్రయత్నించవచ్చు. కానీ అది అంత తేలికగా దొరకదు అన్నారు సన్యాసులు. విజ్ఞానచంద్రుడి మాటలు నమ్మలేకపోయాడు. తత్వజ్ఞాని మహామంత్రిగా ఉండడమేమిటి, ఆయనను అందరూ మహారాజు అని పిలవడమేమిటి, ఇందులో ఏదో మోసం ఉండాలి. ఈ మోసం ఏమిటో తెలుసుకునేటందుకు విజ్ఞానచంద్రుడు నేరుగా విజయ మహారాజు భవనానికి వెళ్ళి నేను మహామంత్రిని ఒకసారి చూడాలి అన్నాడు. ద్వారపాలకులు నవ్వి అది అసాధ్యమని చెప్పారు. రాజాదిరాజులే మహామంత్రి గారి దర్శనం దొరకక వారాల తరబడి పడిగాపులు కాస్తారు. మామూలు సన్యాసిగాడివి ఆయన దర్శనం ఎట్లా దొరుకుతుంది? ఈ విజయదాసు పెద్ద వంచకుడు. మహారాజులాగా సుఖాల్లో ఊలలాడుతూ గొప్ప జ్ఞానిలాగా తత్వాలు రాస్తాడు అనుకున్నాడు విజ్ఞానచంద్రుడు. ఇటువంటి మోసగాన్ని 4 మాటలు అడగకుండా వెళ్ళరాదని నిశ్చయించుకొని ఆయన ద్వారపాలకులతో మీ మంత్రిగారి దర్శనమైన దాకా ఇక్కడే ఉంటాను, వెళ్ళి ఈ మాట ఆయనతో చెప్పండి అన్నాడు. మొదట ద్వారపాలకులు లక్ష్య పెట్టలేదు. కానీ 2 రోజుల పాటు సన్యాసివారు వెళ్ళకపోవడం చూసి వాళ్ళు ధైర్యం చేసి మహామంత్రి గారి ఎదుటికి పోయి సన్యాసి సంగతి చెప్పారు. 2 రోజుల నుంచి నాతో ఈ మాట ఎందుకు చెప్పారు కాదు, వెంటనే ఆయనను లోపలికి పంపండి అన్నాడు మహామంత్రి. విజ్ఞానచంద్రుడు లోపలికి వచ్చేసరికి మహామంత్రి బంగారు తూగుటుయ్యాలలో మెత్తలను ఆనుకుని కూర్చుని ఉన్నాడు. దాసీలు ఆయనకు వింజామరలు వీస్తున్నారు. పెద్ద పెద్ద రాజోద్యోగులు ఎడంగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు. మహామంత్రి ఏవో పత్రాలు చూస్తున్నాడు. విజ్ఞానచంద్రుడు ద్వారం వద్దనే నిలబడి కోపంగా తత్వాలు రచించే విజయదాసువు నీవేనా అని గద్దించి అడిగాడు. మహామంత్రి తల ఎత్తి చిత్తం స్వామి, దయచేయండి, ఆ ఆసనం మీద కూర్చోండి అన్నాడు. తత్వజ్ఞాని వలె నటించి ఇహ సుఖాలు అనుభవించే నీబోటి మోసగాళ్లకు గాని ఈ ఆసనాలు నాబోటి నిజమైన జ్ఞానులకు కాదు. ఈ విధంగా సుఖాలలో మునిగి తేలడానికి నీకు సిగ్గులేదా అన్నాడు విజ్ఞానచంద్రుడు. స్వామి, తమకు తెలియనిదేముంది, ఇది సుఖ ప్రారబ్ధం అన్నాడు విజయదాసు. విజ్ఞానచంద్రుడు నివ్వేరపోయి
సుఖ ప్రారబ్ధం అంటే ఏమిటి అని అడిగాడు. కష్టాలలాగే సుఖాలు కూడా ప్రారబ్ధాన్ని అనుసరించి వస్తాయి. వాటి నుంచి తప్పించుకోలేం. వాటికి అతీతంగా ఉండడమే జ్ఞాని అయిన వాడు చేయవలసింది అన్నాడు విజయదాసు. నన్ను మోసం చేస్తున్నావు. నీ సుఖ ప్రారబ్ధాన్ని నేను తుడిచిపెట్టగలను అన్నాడు విజ్ఞానచంద్రుడు. కనికరించి అలాగే చెయ్యండి. ఈ సుఖాలు నా ప్రయత్నం వల్ల వచ్చినవి కావు. ఇవి నాకు అవసరమూ లేదు అన్నాడు విజయదాసు. ఆ రాత్రి విజ్ఞానచంద్రుడు విజయదాసు ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరికీ చెప్పకుండా ఈ క్షణాన ఉన్నవాడివి ఉన్నట్టు నా వెంట బయలుదేరిరా అన్నాడు. చిత్తం పదండి అన్నాడు విజయదాసు. అర్ధరాత్రి వేళ ఇద్దరూ బయలుదేరారు. తెల్లవారేలోపునే నగరం దాటి చాలా దూరం వెళ్లారు. విజ్ఞానచంద్రుడు మహామంత్రిని మధ్యాహ్నం దాకా అన్నపానాలు లేకుండా నడిపించాడు. మిట్ట మధ్యాహ్నమైంది. ఒక ఎడారి లాంటి ప్రాంతం మధ్య ఒక పెద్ద మర్రి చెట్టున్నది. నువ్వు ఈ మర్రి చెట్టు కిందనే ఉండు. నేను దగ్గరలో ఏదైనా గ్రామానికి వెళ్ళి భిక్ష తెస్తాను. మనం భోజనం చేసి మళ్ళీ ప్రయాణం సాగిద్దాం అని విజ్ఞానచంద్రుడు వెళ్ళిపోయాడు. రాత్రల్లా నిద్ర లేకపోవడం చేత, శరీర శ్రమ అలవాటు లేకపోవడం చేత నీడపట్టు చేరగానే విజయదాసుకు నిద్ర ముంచుకు వచ్చింది. ఆయన కటిక నేల మీద పడుకొని గాఢ నిద్రలో మునిగిపోయాడు. విజ్ఞానచంద్రుడు వెళ్ళిన కొద్దిసేపటికి ఒక పెద్ద బిడారు ఎడారిలో ప్రయాణిస్తూ ఆ మర్రి చెట్టు దిక్కుగా వచ్చింది. ఆ బిడారు నేపాల దేశపు రాజుది. ఆయన అత్యవసరమైన రాజకార్యం మీద ఢిల్లీ మహామంత్రి గారి కోసం వస్తున్నాడు. ఈ బిడారు కూడా కిందటి మజిలీ వదిలి తెల్లవారుజాము నుంచి ప్రయాణం సాగించింది. మిట్ట మధ్యాహ్నమైంది కానీ విడిది చేయడానికి వారికి నీడపట్టు ఎక్కడా దొరకలేదు. చివరకు వారు కూడా మర్రి చెట్టు చూసి అక్కడికి వచ్చారు. చెట్టు కింద సుఖంగా నిద్రపోతున్న విజయదాసును చూస్తూనే నేపాలరాజు పోల్చుకున్నాడు. వెంటనే ఆయన తన డేరాను విజయదాసు పడుకున్న చోటనే వేయించి తన హంసతూలిక తల్పం పైన నౌకర్ల చేత ఆయనను పడుకోబెట్టించి చుట్టూ పన్నీరు చల్లించి వింజామరల వాళ్లను ఏర్పాటు చేసి పక్కగా తాను ఒక కుర్చీపై కూర్చుని మహామంత్రి ఎప్పుడు నిద్రలేస్తాడా అని ఎదురు చూడసాగాడు. ఏమంటే ఇంత జరిగినా విజయదాసుకు నిద్రాభంగం కలగలేదు. విజ్ఞానచంద్రుడు భిక్ష పోగు చేసి తిరిగి వచ్చేసరికి మర్రి చెట్టు కింద అనేక డేరాలు, గుర్రాలు, ఏనుగులు కనిపించాయి. సాయుధ భటులు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఒక పక్కగా పెద్ద గాడిపోయి వంట కనిపించాయి. అది ఒక పెద్ద మహారాజు శిబిరంలాగా ఉంది. విజయదాసు ఏమైనాడో, ఈ డేరాలన్నీ ఏమిటో విజ్ఞానచంద్రుడికి అర్థం కాలేదు. తాను అటు వెళ్ళగానే విజయదాసు వీటన్నిటినీ తెప్పించుకుని ఉంటాడని అనుమానపడ్డాడు. కానీ అది ఏమంత సాధ్యంగా కనబడలేదు. ఆయన ఏమి పాలుపోక నిలబడి ఉండగా నౌకర్లు వచ్చి, ఇది నేపాల రాజుగారి మకాం, నువ్వెవరు, వెళ్ళు వెళ్ళు అన్నారు. నేను విజయదాసు కోసం చూస్తున్నాను అన్నాడు విజ్ఞానచంద్రుడు. వారింకా నిద్ర లేవలేదు. మా మహారాజు గారు కూడా వారితో మాట్లాడాలని ఎంతో తొందరపడుతున్నారు. వారి దర్శనం ఇప్పుడు కాదు అన్నారు భటులు. ఈ సమయానికి విజయదాసు నిద్రలేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా నేపాల మహారాజు కనిపించాడు. ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. మీరెప్పుడు వచ్చారు? నన్నెందుకు నిద్ర లేపలేదు? నా వెంట ఒక సన్యాసి ఉండాలి. ఆయనెక్కడా అని విజయదాసు అడిగాడు. నేపాల మహారాజు తన భటులను పిలిచి, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సన్యాసి ఉంటే ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. త్వరలోనే విజ్ఞానచంద్రుడు నేపాల రాజు గుడారానికి తెచ్చారు. ఆయనకు హంసతూలిక తల్పం మీద కూర్చుని విజయదాసు కనిపించాడు. నేపాల మహారాజే స్వయంగా ఆయనకు విసురుతున్నాడు. విజ్ఞానచంద్రుణ్ణి చూడగానే విజయదాసు లేచి నిలబడి, స్వామి, మీరు వెళ్ళగానే నాకు గాఢ నిద్ర పట్టింది. నాకు మళ్ళీ మెలకు వచ్చేసరికి ఈ పాన్పు మీద పడుకుని ఉన్నాను. వీరు నేపాల మహారాజు గారు. వీరు రావడం కూడా నేనెరుగను. ఇక మనం బయలుదేరుదామా అన్నాడు. నేపాల మహారాజు కంగారుగా, నేను తమ కోసం మా దేశం నుంచి వస్తున్నాను. ఎక్కడికి పోతారు అన్నాడు. వద్దు నాయనా, నేనే పోతాను. నాకంతా అర్థమైంది. నేను నీకేదో నేర్పుదామనుకున్నాను గాని నేనే నేర్చుకున్నాను. సుఖ ప్రారబ్ధం అనుభవించక తప్పదు. అనుభవించు.
నీవు మహాజ్ఞానివి, నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ విజ్ఞానచంద్రుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. శుభం.